హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం. ఈరోజు మా చేలో బోరేంచుతున్నామండి. బోరేంచుతున్నామంటే నీళ్ళెట్ట పడతాయో పడవో సట్టుబడిద్దో ఎట్టాగో అనుకుంటుంటే మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడండి. అతను వాస్తు చూసి చెబుతాడంట. ముందలేంటి కడ్డీ, అదిగో చేతిలో కడ్డీ ఉంది కదండి, ఆ కడ్డీ పట్టుకుని చేనంతా తిరిగితే ఆ నీళ్లు పడే ప్లేస్కి వచ్చి కడ్డీ యూగిద్దంట. ఇప్పుడు అదిగో కొబ్బరికాయ పట్టుకుని తిరుగుతున్నాడండి. చేనంతా తిరిగి వచ్చాడు. అదిగో కొబ్బరికాయ ఈ ప్లేస్కి వచ్చే తలకి కొబ్బరికాయ చేతిలో నుంచి కింద పడిపోతుంది. చుట్టూ తిరుగుతున్నాడు చూడండి. ఇదివరకు చేలో వేయించామండి బోరు. అప్పుడు కూడా అతన్నే తీసుకెళ్ళి కొబ్బరికాయ పట్టుకుని చేనంతా తిరిగితే ఆ నీళ్లు పడే ప్లేస్లో కొబ్బరికాయ దొల్లి కింద పడిద్దంట. ఇక ఎన్నిసార్లు కింద నుంచి తీసుకున్నా ఆగదంట. అదిగో అక్కడ పడింది. అప్పుడు కూడా అట్లాగనే చేయించితే బోర్ వేయించుకున్నాం, వాటర్ బాగా పడ్డాయి. ఇది ఇంకో చేనండి. ఇదిగో ఈ చేలో ఇప్పుడు చేను మొత్తం తిరిగి వచ్చి కొబ్బరికాయ అక్కడ దొల్లిందని ఇప్పుడు ఆ కొబ్బరికాయని అక్కడ అదిగో మళ్ళీ తిరుగుతున్నాడు చూడండి. మళ్ళీ అక్కడే దొల్లుతుందంట. ఇప్పుడు ఒక బండ వేసుకుని దాని మీద కొబ్బరికాయ మీద కూర్చుంటే రౌండ్ తిప్పిద్దంట కొబ్బరికాయ. చూడండి, కొబ్బరికాయ మీద కూర్చుంటాడు. నమ్మరు. నమ్మ నమ్మకంతో నమ్మకం మీద చేయించుకోవాలండి ఇది. కానీ ఈ జనరేషన్లో కూడా ఇట్లా ఉండయ్యా అని అనుకుంటారు. కానీ ఇదివరకు చేలో వేయించాంగా ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈ చేలో కూడా అట్లా అతని చేత చూడండి కొబ్బరికాయ మీద కూర్చుంటే, మరి చిన్న కొబ్బరికాయ మీద 2 కాళ్ళు బట్టి కూర్చోవాలంటే మనం కూర్చోలేం కదండి. అతను చూడు, ఇంకా ఆ కాయే రౌండ్ తిప్పుకొచ్చిద్దంట. అట్లా తిరిగితే అక్కడ ఖచ్చితంగా నీళ్లు పడతాయి అని అర్థం అంట. ఇంక ఇప్పుడు అక్కడే ఆ ప్లేస్లోనే ఆ కొబ్బరికాయ కొడతాడు. అదిగోండి బోర్ వేయించుతున్నాము, అదే ప్లేస్లో బోర్ వేయించుతున్నాము. కానీ అదిగో వాటర్ అయితే బాగా పడ్డాయండి. నీళ్లు చిమ్ముతున్నాయి. ఏ సట్టు పడకుండా ఏ గులకరాయి పడకుండా నీళ్ళు అయితే బాగా పడ్డాయి, చిమ్ముతున్నాయి. అది కొబ్బరికాయ మహిమ కానీ ఎట్లన్నా కానీ అతను పెట్టిన కొబ్బరికాయ కొట్టిన ప్లేస్లోనే నీళ్ళు అయితే బాగా పడ్డాయి. ఒక అద్భుతం లాగా అండి. కానీ మనం చేసిన పని సక్సెస్